అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వలోకనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి మనలను తన శ్రమలను ధ్యానం చేసుకున్నట్టు వలన దైవాశీస్సులతో నింపి, దైవ కళ్ళతో నింపి, దైవికమైనటువంటి భాగ్యనిధులతో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యములో నుంచి మనం ప్రభుని గణపరుచుకుంటే ప్రభు ఆశీర్వాదం మనకు వస్తుంది గనుక ప్రభు దీవెన పొందుకుందాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైన స్నేహితులారా, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఎంతో చక్కగా దైవ సందేశాన్ని ఇచ్చారు. ప్రియమైన స్నేహితులారా, ఆ కాలంలో సంఘానికి శత్రువులు ఉండేవారు. వారు క్రీస్తును నమ్మిన వారిని బాధలకు గురి చేసేవారు, వేదనకు, శోధనకు గురి చేసేవారు. అందులో కొంతమంది యేసుక్రీస్తును నమ్మిన వారు కొంతమంది తిరుగుబాటు చేయడానికి యత్నం చేస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆత్మ దేవుని మహాకృపను బట్టి దైవజనుడైనటువంటి పౌలు గారిలో ఉండి అక్కడ వారికి ఇచ్చినటువంటి సందేశంలో మనము చూసాము. కీడు వలన జయింపబడక అన్నారు. ఇక్కడ మీకు కీడు కలిగినప్పుడు దానివలన మీరు పడిపోవద్దు. ప్రియులారా, కీడు మిమ్మల్ని జయించేటట్లుగా మీరు దానికి విజయాన్ని కలగజేయవద్దు. గనుక కీడు చేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. వారు ఒకవేళ ఆకలిగా ఉన్నట్లయితే వారికి ఆహారం పెట్టండి, అవసరంలో ఉన్నట్లయితే వారికి సహాయం చేయండి. మీరు వారి ఎడల ప్రేమను చూపించండి, పగను కాదు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. పగ ఎప్పుడు కీడే తలపెడుతుంది, ప్రేమ ఉపకారము మహోపకారము చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది, ప్రతి మనుషుల్లోనూ ఈ యొక్క పగ ఉంటుంది. ప్రియులారా, పగ వలన హాని గనుక ఈ పగ అనే లక్షణాన్ని చంపేయాలి. ప్రేమ అనే లక్షణము ఎంతో ప్రయోజనకరం కనుక ఈ లక్షణాన్ని మనలో పెంపారింప చేసుకోవాలి. ప్రియులారా, అప్పుడు ఆయుష్ను ఆరోగ్యమును గలవారుగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి సప్తవాక్కుల్లో సిలువను వ్రేళ్లాడుతూ ప్రభువారు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ఆయన్ను హింసించుచు, నిందించుచు, క్రూరమైనటువంటి దుర్భాషలాడుతూ, అవమానపరుస్తూ, ముఖం మీద ఉమ్మివేయచు ప్రభును వేదనకు గురి చేయుచున్నటువంటి వారందరిని గురించి ఆయన ఏకపద ప్రార్థన చేశారు. ఎందుకంటే వారు నశించిపోతారని, అలాగూ చేయకపోతే ఆ క్షణమే వారికి నాశనం వస్తుందని తన ప్రేమను వారికి చూపించారు. ఆ ప్రార్థనలోని ఆశీర్వాదము వారికి కాపుదలగా మారింది, వారిని నాశనం కాకుండా ఎంతగానో తోడ్పడింది. ప్రియమైన స్నేహితులారా, అప్పుడు ప్రభు జయించినట్లే కదా, అలాగూ ప్రేమించి మనము జయించే వారముగా ఉండాలి. లేఖనంలో మనం గమనిస్తే మేలు చేత కీడును జయించుమన్నారు. ఉపకారం చేసి ఆ కీడును మనం జయించాలి. అప్పుడు పశ్చాత్తాపంతో వారు, అయ్యో, ఇంత మంచి మనుషులపై నేను ఎంత పగబట్టానా, ఇంత కీడు చేశానా, ఇంత అవమానం చేస్తున్నానా అనే పశ్చాత్తాపం వారి మనస్సులకు దేవుడు కలిగిస్తాడు. ఎందుకంటే మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది. ప్రతి వారికి మనస్సాక్షి అనేది ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మహాకృప చేత ఈ కడవరి దినాలలో ప్రతివారి ఎడల ప్రేమ కలిగి మేలు చేయుచు, ఉపకారములు చేయుచు, క్షేమాన్ని కోరుచు, అభివృద్ధిని కోరుచు నిరంతరము మనము జీవించే వారముగా ఉండాలి. ప్రభువైన క్రీస్తు మనకు చూపించిన మాదిరిని మనమును లోకమెదురు చూపించేటటువంటి వారముగా ఉండాలి. ప్రియులారా, అలాగును దైవికమైనటువంటి ఈ ప్రేమ అనే దివ్య లక్షణము మనలో ప్రభువు అలంకరింపచేసి మనలను నిరంతరము ఉపకారులుగాను మహోపకారులుగాను ఈ లోకమందు వర్ధిల్ల చేయుచు, దినదినాభివృద్ధినిచ్చుచు ఫలింపచేయునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడమైన ప్రభా, ఓ సృష్టికర్తమైన దేవా, ఇదిగో ప్రభా నీ వాక్కులో దీవెన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె పొందుకున్నట్లు సహాయము దయచేయండి. వందనాలు. ఎందుకనగా మా ప్రాణప్రియుడమైన ప్రభువా, నీ కృపలో వారు నీ సొత్తై ఉన్నారు గనుక నీవలే ఉపకారం చేసేవారుగా, నీవలే ప్రభ ఆదరించేవారుగా, నీవలే ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటూ వారి ప్రేమను అనేకులకు మంచి ఫలింపజేసేవారుగా, దీవెనకు పాత్రులుగా వర్ధిల్లునట్లు నీ కృప దయచేసి మహిమను పొందమని మహిమా స్వరూపుడుకు యేసుక్రీస్తు నామములో, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీ చేతులకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.